ఫ్రెండ్స్, మా గార్డెన్లో పంపర్ పనస వేసామండి. దానికి 2 కాయలు వచ్చినాయి. ఇదిగోండి, సైజ్ చూసారా? ఆర్గానిక్గా పండింది అనమాట. వీటి పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో? మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మన సంపంగి స్మెల్ టైప్లో ఉంది. ఇవ్వండి, ఒక కాయ కోసాను, ఇంకొక కాయ అది. మా చెట్టుకి ఫస్ట్ కాయ వచ్చిందండి, పంపర్ పనస. చూసారా ఎంత సైజ్ వచ్చిందో? చూద్దాం ఒలిచి లోపల ఎలా ఉంటుందో. మామూలుగా అయితే పింక్ షేడ్ వస్తుంది. ఈ కాయ ఎలా వచ్చిందో చూద్దాం. కట్ చేస్తున్నానండి, చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఏ మందులు లేకుండా ఆర్గానిక్గా పండింది. అదైనా మన గార్డెన్లో పండింది అనేసరికి ఒక్క కాయ అయినా మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. వావ్, మంచి పింక్ కలర్ వచ్చిందండి. బయట మనం కొనే కాయలకైతే ఇంకా ఈ పప్పు చాలా ఉంటుంది అనమాట. ఇలాంటి పప్పు ఇవ్వండి, మంచి పింక్ కలర్ వచ్చింది. మంచి లైట్ ఆనియన్ పింక్ లాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పుల్ల పుల్లగా తీపిగా చాలా బాగుంటుంది. ఇవ్వండి, మంచిగా ఇలా ఒలిచేసి చక్కగా బాక్స్లో పెట్టుకుంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. పుల్లగా తీయగా చాలా బాగుంది. మంచి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది. ఫ్రూట్ మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా బాగున్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. మంచి స్మెల్ వస్తుంది. ఎక్కడో రేర్గా దొరికే ఫ్రూట్ మన ఇంట్లో పండింది అనుకోండి, ఇంకా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ చూసారా? ఈ పెద్దగా ఉన్నాయి తొనలు కూడా.